హాయ్ అండి. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఇదేంటా అని చూస్తున్నారు కదండి, టమాటా ఎగ్ రైస్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం వచ్చేయండి. ముందుగా స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అవ్వగానే 4 ఎగ్స్ వేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా ఎగ్స్ని పలకొట్టి వేసుకోవాలి. 4 ఎగ్స్ వేసుకున్నాను, మీకు సరిపడండి మీరు వేసుకోండి. నేను వేసుకుని ఈ విధంగా కలుపుకుని కొంచెం కారం, కొంచెం సాల్ట్ వేసుకుని ఎగ్స్ పక్కలు కొట్టుకున్నాం కదండి, ఈ విధంగా బాగా ఫ్రై చేసుకుని పక్కకు తీసి పెట్టుకుందాం. ఇప్పుడు అదే కళాయిలో ఆయిల్ వేసుకుని కట్ చేసుకున్న ఆనియన్స్, కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేలాగా బాగా ఫ్రై చేసుకుని టమాటా ముక్కలు కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకుని అవి కూడా ఒక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని పచ్చివాసన పోయేదాకా బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు టమాటా పేస్ట్ కూడా వేసుకుని మరొకసారి కలుపుకుంటూ బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు చిటికెడు పసుపు వేసుకుందాం. పసుపు వేసుకున్నాం కదండి, ఒకసారి కలుపుకుని సరిపడినంత సాల్ట్ కూడా వేసుకుని మరొకసారి కలుపుకుందాం. ఇప్పుడు కొంచెం కరివేపాకు కూడా వేసుకుందాం. వేసుకుని ఒకసారి కలుపుకుని 1 టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకుందాం. మా కిడ్స్ కూడా తింటారు కాబట్టి 1 టేబుల్ స్పూన్ కారమే వేస్తున్నాను. వేసుకుని ఈ విధంగా కలుపుకుందాం. ప్లీజ్ సపోర్ట్ చేయండి అబ్బా. 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ కూడా వేసుకుని కొంచెం కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. చూసారు కదండి, ఇప్పుడు వేడి రైస్లో కొంచెం కొత్తిమీర, ఇందక్కడ ఎగ్ పొరటు చేసుకున్నాం కదండి, అది కూడా వేసుకుని టమాటా రెసిపీ ఉంది కదండి, ఆ టమాటా రెసిపీ కూడా వేసుకుని ఈ విధంగా బాగా కలుపుకుందాం. ప్లీజ్ సపోర్ట్ చేయండి. మీరు ఇలానే సపోర్ట్ చేస్తూ ఉంటే మీ ముందుకి మంచి వీడియోస్ తీసుకొస్తాను. లైక్ చేయడం మర్చిపోవద్దు. చూసారు కదండి, ఈ విధంగా మంచిగా కలుపుకోండి. రెడీ అయిపోయిందండి టమాటా ఎగ్ రైస్. ఎలా ఉందో కామెంట్ చేయండి. ప్లీజ్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఆల్.